హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని మహిళలకు ఉగాది కానుకనైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించబోతున్నారు. ఉగాది కానుకగా మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి 18,000 రూపాయలు జమ చేసే దాని మీద కీలక ప్రకటన అయితే కనుక చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలనేది తెలుసుకుందాం. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలోని మహిళలకైతే కనుక ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం వివిధ కొత్త పథకాలను అయితే కనుక అమలు చేస్తోంది. అందులో భాగంగా ఈ ఉగాదికి అయితే కనుక మహిళలకు మరొక కొత్త పథకాన్ని అయితే కనుక ప్రారంభించబోతున్నారు. అందులో భాగంగానే ఏపీలోని మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే కనుక జమ అయితే చేయనున్నారు. అంటే మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ యొక్క కీలక ప్రకటన అయితే కనుక చేయడం అయితే జరుగుతోందనమాట. అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ముఖ్యంగా ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల 1,500 జమ చేస్తామని చెప్పారనమాట. అది కూడా ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం, అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూటమిగా ఏర్పడింది కదా. సో కూటమి ప్రభుత్వం అయితే కనుక ఎన్నికల హామీల్లో భాగంగా ప్రతి నెల 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 అయితే జమ చేస్తారనమాట. అది కూడా ఎవరికి 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకి అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ, ఈబీసీ, ఓసీ అన్ని కులాలకు చెందిన మహిళలకైతే కనుక ఈ పథకం అయితే కనుక వర్తింపజేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ మనకు 2 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంకా ఈ పథకాన్ని అయితే కనుక అమలు అయితే చేయలేదు. చాలామంది అడుగుతున్నారనమాట, ఇంకా ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు, ఎప్పుడు జమ చేస్తారని. రీసెంట్గా చూసుకుంటే మనకు సోషల్ మీడియాలో కూడా అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్, అంటే మనకి డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు అనే అప్డేట్ ఈ ఉగాదికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అంటే మనకి ఈ ఉగాదికి ఏంటంటే కనుక ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు, అంటే ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు, ఎవరెవరు అర్హులు అవుతారు, ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది, అప్లికేషన్ ఏంటి, విధి విధానాలు, గైడ్ లైన్స్ ఇవి విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే కనుక ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. సో దాదాపుగా చూసుకుంటే 2 ఏళ్ళు గడిచిపోతుంది, ఇంకా ఈ పథకాన్ని అమలు చేయలేదు. సో ఈ ఉగాదికైనా కానీ ఈ అనౌన్స్మెంట్లు వచ్చే అవకాశం ఉన్నట్లయితే కనుక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అందులో భాగంగా 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు ఈ పథకాన్ని వర్తింపజేయడం జరుగుతుంది. అది కూడా మీరు ఏపీకి సంబంధించిన మహిళలై ఉండాలి. అలాగే అడ్రస్ ప్రూఫ్ అనేది మీకు ఏపీకి సంబంధించిందై ఉండాలన్నమాట. ఇక ముఖ్యంగా ఏంటంటే కనుక ఏజ్ అనేది ఖచ్చితంగా 18 నిండి ఉండాలి, 60 సంవత్సరాల లోపు ఉండాలి. 60 దాటితే కనుక మీకు పెన్షన్కి అయితే కనుక ఎలిజిబుల్ అవుతారు. ఇక స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ వస్తుంటుంది కాబట్టి వాళ్ళు ఇన్ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు అప్లికేషన్ ప్రాసెస్కి వచ్చేసి ఖచ్చితంగా ఆధార్ కార్డు అనేది అడుగుతారు, అలాగే రేషన్ కార్డు అనేది అడుగుతారు, క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే మీరు ఏ క్యాస్ట్ వారని చెప్పి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. వీటితో పాటు బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అనేది అడుగుతారు అనమాట. అప్లికేషన్ ప్రాసెస్ గ్రామ వార్డు సచివాలయాల్లో అయితే కనుక జరుగుతుంది. ఇక మనకు అర్హులై ఉన్నట్లయితే 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. మీరు అర్హులై ఉన్నట్లయితే కనుక అర్హుల జాబితాలో మీ పేరు అయితే రావడం జరుగుతుందన్నమాట. సో 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే కూడా మీకు తెలుసు. సో ల్యాండ్ అనేది ఎంత ఉంది, 4 వీలర్ ఏమన్నా ఉందా, ట్యాక్స్ ఏమన్నా పే చేశారా, లేదంటే కనుక సో మీ ఇంట్లో గవర్నమెంట్ పెన్షనర్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ ఎవరన్నా ఉన్నారా, కరెంట్ అనేది 300 యూనిట్స్ కంటే ఎక్కువ వాడుతున్నారా, ఇలా 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే కనుక చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా అయితే కనుక త్వరలోనే, అంటే మనకి ఈ ఉగాదికి అయితే కనుక ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారని చెప్పి అప్డేట్ను విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ ఉగాదికి ఈ అప్డేట్స్ అయితే కనుక వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఆ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకూడదు అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.